అనంతమ్మని రాధికా మర్చెంట్ల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాదాపుగా 1500 కోట్ల రూపాయలకు పైగానే పెళ్లి ఖర్చు అంటే ఒక్క పెళ్లి రోజు ఖర్చు మాత్రమే తేలింది. ఇది ప్రిన్సెస్ డయానాకి సంబంధించినవి కూడా చాలా గ్రేట్ అనమాట. అయితే ఇక్కడ మీరు చూస్తున్నది అంబానీ వెడ్డింగ్‌లో ఒక చిన్న వంటకం మాత్రమే. దాదాపుగా ఎన్ని వంటకాలు పెట్టారు అంటే 1500కు పైగానే వంటకాలు పెట్టారు. ఇక్కడ మీరు ఎడమ వైపు చూసినట్టయితే సాధారణంగా నాన్ వెజిటేరియన్స్‌కి ఒక విషయం అర్థమవుతుంది. ఫిష్ గుడ్లు అంటే చేప గుడ్లను మనం వంటగా చేస్తుంటాం కదా! అయితే చేప గుడ్లను వాళ్ళు నాన్ వెజ్ వాడకుండా ప్యూర్ వెజిటేరియన్ స్టైల్‌లో కేక్ అండ్ డెజర్ట్ లాగా తయారు చేశారు. ఇక కుడివైపు మీరిది యాపిల్స్ లేకపోతే బొప్పాయి అలాగ అనుకుంటున్నారు కదా! కాదు. ఆ షేప్‌లో తయారు చేసిన కేక్ ఫ్రూట్స్ అన్నమాట ఇవి. రియల్ ఫ్రూట్స్‌ని కేక్స్‌గా చేసి అక్కడ పెట్టారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే తినే గోల్డ్‌కి సంబంధించి స్వీట్స్ పెట్టటం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. దాదాపుగా తినే గోల్డ్‌కి సంబంధించిన 4 రకాల స్వీట్స్ పెట్టారు. ఆ స్వీట్స్ హైలైట్‌గా నిలిచాయి. ఇక ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇంకసలు ఎలాగా అంటే ప్రతీదీ కూడా ట్రెడిషనల్‌గా అన్నమాట. ఎక్కడా కూడా ఏవేవో వేరే వేరే కెమికల్స్ కలిపేసి ఇలా ఏమీ చేయలేదు. ఆ తర్వాత రోజా పూల హల్వా ఒకటి అక్కడ హైలైట్‌గా నిలిచింది. దీనికి తోడు ప్రతి ఒక్కటి కూడా చాలా ఫేమస్‌గా నిలిచింది. ఇక లస్సీ బండి ఇదివరకు రోజుల్లో అంటే 1960లోనూ, 70లోనూ ఏ రకంగా అయితే లస్సీ షాప్ ఉంటుందో, రబడీ లస్సీ, స్వీట్ లస్సీ, మ్యాంగో లస్సీ అలా ఒక షాప్ పెట్టి ఒక ట్రెడిషనల్ ఆథెంటికేట్ ఎన్విరాన్మెంట్‌ని తీసుకొచ్చారు. ఇక ఈ చేపగుడ్లను చూసి అందరూ కూడా అంబానీ వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ కదా! ఈ నాన్ వెజిటేరియన్ ఐటెమ్ ఎలా వచ్చిందని అనుకున్నారు. కానీ ఇది ఆ రూపంలో కనిపించే స్వీట్స్ అండ్ కేక్ సంబంధించిన టేస్ట్. ఇది కాకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా 1 కిలో ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ మైసూర్ పాక్. డ్రై ఫ్రూట్ మైసూర్ పాక్ అండ్ ఇంకా సేవ్ ఇంకా చాలా ఐటెమ్స్‌ని వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్‌గా పంపించారు. సాధారణంగా మనం మిల్క్ మైసూర్ పాక్ తింటాం. లేకపోతే నేతి మైసూర్ పాక్, గట్టి మైసూర్ పాక్ తింటాం. కానీ వీళ్ళు కొత్తగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కోసం డ్రై ఫ్రూట్ మైసూర్ పాక్ చేయించారు. ఇది అత్యంత హైలైట్ అని చెప్పుకోవాలి. ఇక మన సౌత్ ఇండియన్స్ కోసం అంటే మన తెలుగు నుంచి కానీ, తమిళ్ నుంచి గానీ చాలామంది సెలబ్రిటీస్ వెళ్లారు కదా! వాళ్ళ కోసం వేడి వేడి ఫిల్టర్ కాఫీని తయారు చేశారు. అయితే ఫిల్టర్ కాఫీ అంటే ఏదో మామూలు విషయం అని అనుకోవద్దు. దాదాపుగా కొన్ని టన్నుల కాఫీ గింజల్ని తెప్పించి, అక్కడ కాఫీని ఆడించి, కేవలం 10 మందికి మాత్రమే అక్కడికక్కడ కాఫీ తయారు చేసే ఒక మెషిన్‌ని పెట్టారు. ఒకటంటే ఒకటి సరిపోదండి. దాదాపుగా ఒక 100 మెషిన్స్‌ని పెట్టారనమాట. వేడి వేడిగా చిక్కని, చక్కని కాఫీ అక్కడ సౌత్ ఇండియన్స్ స్పెషల్‌గా పెట్టారు. దానితో పాటుగా గోంగూర పచ్చడి, కొబ్బరికాయ పచ్చడి ఇట్లాగా ఎన్నో రకాల తెలుగుకు సంబంధించిన ట్రెడిషనల్ ఫుడ్ ఐటెమ్స్ పెట్టడం జరిగింది. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో, అన్ని వెరైటీస్‌ని పెట్టి అక్కడ చాలా మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.